వార్తలకు స్వాగతం. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల కేంద్రంలో గంగామాత విగ్రహావిష్కరణ. గంగపుత్రుల కుల దైవం గంగామాతను ఆరాధ్య దైవంగా కొలుస్తారు. గంగామాత విగ్రహాన్ని ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంలో విగ్రహావిష్కరణకు ముందుకొచ్చిన దాతలు, గంగపుత్ర కమిటీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ అరుగుమీది రామయ్య, మాజీ సర్పంచ్ అరుగుమీది రామరెడ్డి, జంగం పరమేశ్వర్, ముష్కం సుదర్శన్ గౌడ్, ప్రవీణ్, లక్ష్మణ్, శ్రీమతి రాధా, అమరేంద్ర, రిటైర్డ్ టీచర్ విఠల్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రభాకర్. నర్సాపూర్ జీ గ్రామంలో గంగామాత విగ్రహ ప్రతిష్టాపన పెద్ద ఎత్తున విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. దానికి గాను ఊరి ఆడపడుచులంతా రావడం జరిగింది. 20 ఏళ్ల నుంచి కలుసుకొని వాళ్ళమంతా మేము కలుసుకోవడం జరిగింది. దానికి గాను ఆడపడుచులకి చీరలు, సారెలు, ఆరతి ప్లేట్లు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మేమందరం కలుసుకోవడం, చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాము. చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. దీనికి గాను చుట్టుపక్కల వారు నర్సాపూర్చి గ్రామ వాసులే కాకుండా చుట్టుపక్కల వారు కూడా సహకరించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికీ జరుపుకోవాలని, మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఆనందింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నర్సాపూర్జీ గ్రామంలో గంగపుత్ర సంఘ సభ్యులు ఈ గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో దాతలు రామరెడ్డి గారు, మరియు అమరేంద్ర గారు, మరి ప్రవీణ్ గారు, మరి లక్ష్మణ్ గారు, పరమేశ్వర్, మరియు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ అందరూ పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఇటు కార్యక్రమానికి వాళ్ళ వంతు సహాయం వాళ్ళు కూడా చేయడం జరిగినది. ఇటు కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇది కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. గ్రామ ప్రజలందరికీ, ఇది కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలందరికీ మా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీన్ని ఏర్పాటు చేసి గుండ్లవారు చాలా అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ట జరిగినది. దానికి అందరూ సహకరించినారు. నేను సాయశక్తుల నేను కూడా ఒక కలుషధారను సహకరించినాను. అందరితో విన్నవించుకుంటున్నాను. నర్సాపూర్ గ్రామంలో ఎస్ఆర్ఎస్పి ముంపు దిగువన ఉన్నటువంటి ప్రదేశంలో మా నర్సాపూర్ గంగపుత్ర సంఘం వారు ఎన్నో రోజులుగా గంగామాతను నెలకొల్పాలి అన్న ఆశతో వారు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి నిమిత్తము గంగామాత విగ్రహాన్ని మా గౌరవనీయులు మాజీ సర్పంచ్ రామరెడ్డి గారు దాటగా అందించినారు. మరియు అమరేందరు ఇద్దరు కలిసి ఆ గంగామాత విగ్రహాన్ని మరియు ఇతర విగ్రహాలు, మరియు మా ప్రవీణ్ గారు కూడా గణపతి విగ్రహాన్ని ఇట్లా గ్రామస్తులందరి విగ్రహాల దాతలుగా ఉండి మొత్తము ఈరోజు కార్యక్రమాన్ని గంగా పుత్ర సంఘము వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా భక్తితో అందరూ కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా గంగపుత్ర సంఘం వారి పుట్టింటి బిడ్డలు ఆడపడుచులకు మా పరమేశ్వర్ గారు దంపతులు మొత్తం అందరికీ కూడా కట్న కానుకలు, రైకలు అవన్నీ కూడా వారు సొంతంగా డబ్బులు వెచ్చించి తెచ్చి అందరికీ ఇవ్వడం జరిగింది. వారికి ముఖ్యంగా మా గంగపుత్ర సంఘం వారి తరఫున, మా గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. జై నర్సాపూర్ జీ మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం వాళ్ళు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని 18వ డేట్ నాడు ప్రారంభించి రేపటికి ముగుస్తుంది. 18 నాడు నరసింహస్వామిని ఊరేగింపు చేసి, 19 నాడు చండీయాగం చేసి, 20 నాడు ప్రతిష్టాపన చేయడం జరిగింది.
ఈరోజు గంగామాతను ప్రతిష్టాపన చేపట్టడం జరిగింది. మన ఎస్ఆర్ఎస్పి పక్కన బ్రహ్మాండంగా మించి ఆడబిడ్డలు రావడం జరిగింది. మించి భోజనాలు పెట్టి మించి ప్రతిష్టాపన, పంతుల సహకారము అందరితో ఘన విజయంగా ప్రతిష్టాపన చేయడం ఈరోజు జరిగింది. గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇటు కార్యక్రమంలో గ్రామ దాతలు, విగ్రహ దాతలు రామరెడ్డి గారు, అమరేంద్ర గారు, మరియు సుదర్శన్ గౌడ్ గారు, రమేశ్వరరావు గారు, ప్రవీణ్ గారు, మరియు ఇతర మరి లక్ష్మణ గారు, మరియు గ్రామస్తులు, పెద్దలు, భజన మండలి వారు, సర్పంచ్ గారు, ఊర ప్రముఖులు మొత్తం, ఇతర ఊర్ల నుండి వచ్చిన ఆడపడుచులు మరియు మా ఊరుకు వచ్చి ఈ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాకు చాలా ఆనందింపజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొని పూర్తి సహకారం అందించారు. వారికి మా యొక్క సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలా వీడియో